హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అనమాట. ఇది హైదరాబాదీ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాము. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మసాలాలు కూడా ఎక్కువ వాడకుండా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీరు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అది మన హైదరాబాదీ స్టైల్లో మసాలా బైంగన్. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకి వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి అన్నమాట కట్ చేసిన తర్వాత. ఇంకొక టిప్ ఏంటంటే, మనము వంకాయలు కట్ చేసేటప్పుడు చివరి వరకు కట్ చేయకుండా కొద్దిగా అంత గ్యాప్ వదిలేసి కట్ చేసేయండి. ఎందుకంటే అది ఉడికిపోయినప్పుడు మొత్తం విడివిడిగా అయిపోతాయి అనమాట చివరి వరకు కట్ చేస్తే. అందు గురించి అని చివరి వరకు కట్ చేయకుండా అలా కొంచెం అంత కింద గ్యాప్ పెట్టి కట్ చేయకుండా దాన్ని వదిలేసేయండి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూడండి, వీటిని పక్కన పెట్టేసి మనం మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ముందైతే బిర్యానీ ఆకు అనమాట, కొద్దిగానే మసాలాలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బండా పువ్వు అంటారు కదా, అది స్టోన్ ఫ్లవర్. ఇవి అయితే ఈజీగా మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్ మార్కెట్లో. ఇక్కడ వచ్చేసి ధనియాలు, మనకు సూపర్ మార్కెట్లలో ఈ బండ పువ్వు ఇవైతే ఈజీగా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వేరుశనగ గుళ్ళు, పల్లీలు కూడా. ఇందులోనే నువ్వులు ఎందుకు ఇక్కడే యాడ్ చేశాను అంటే, మనం సపరేట్గా ఫ్రై చేసుకుంటే ఏంటంటే అవి ఎగిరిపోతూ ఉంటాయి కదా, అలాగే పల్లీలలో వేసేయండి, త్వరగా ఎగిరిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి అన్నమాట. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి ఇక్కడ ఆనియన్లో వచ్చేసి మనం టీ స్పూన్ అంత ఆయిల్ అయితే మనం యాడ్ చేస్తున్నాం అనమాట. బాగా ఉడికినట్టు అవుతాయి అన్నమాట ఇవి. కాకపోతే మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకి ఎలా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. ఇలా వస్తే మనకి సరిపోతుంది అనమాట. వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి కాబట్టి ముందుగా అయితే ఈ మసాలాలు వేసేసుకుందాము. అన్నీ ఉన్నాయి కదా, ఆనియన్ తప్పించి మిగతా మసాలాలు మొత్తం యాడ్ చేసేస్తున్నాం అనమాట. ఇందులో అయితే ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేయకుండా అలాగే మిక్సీ పట్టేశాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, మన ఆనియన్ ఉంది కదా, ఫ్రై చేసిన ఆనియన్, కొద్దిగంత వాటర్ వేసి గట్టిగా చేయాలన్నమాట మనం అనేది. అది పేస్ట్ మొత్తము మసాలా పేస్ట్ అంతా గట్టిగా చేస్తే బాగుంటుంది. చూసారు కదా, ఇలా వస్తే మనకి సరిపోతుంది అనమాట. మరీ వాటర్గా చేయకుండా ఇది వంకాయలలో ఫిల్ చేసేయండి. చేతితో చేస్తారా లేకపోతే స్పూన్తో ఫిల్ చేసుకుంటారా, మొత్తం దాంట్లో పట్టేటట్టు మొత్తం ఫిల్ చేసేసుకోండి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనము ఫిల్ చేసేస్తాం. ఇంకా మనకి ఏంటంటే కొంచెం మసాలా మిగులుతుంది కదా, వాటిని పక్కన పెట్టండి, మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, మీకు కావాలంటే 2 పచ్చిమిర్చిలు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మన వంకాయలు అనమాట. ఇవన్నీ పెట్టేసి ఇప్పుడే కదపకుండా దాన్ని ఏంటంటే మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఒక 2-3 నిమిషాల పాటు అనమాట. కింది మీదికి ఇలా కదుపుతూ ఫ్రై చేసేయండి. ఇక్కడ ఏంటి అంటే మనం మిగిలిపోయిన మసాలా ఉంది కదా, మనం వంకాయలలో ఫిల్ చేసిన తర్వాత ఆ మసాలాను కూడా ఇక్కడ యాడ్ చేసేసి మెల్లగా కదుపుతూ వాటిని, ఇప్పుడే వాటర్ అయితే యాడ్ చేయొద్దు, మనము వాటర్ యాడ్ చేయకుండా మెల్లగా కదుపుతూ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. చూడండి మన వంకాయలు ఎంత బాగా ఉడుకుతున్నాయి. మసాలాలో ఇలా ఉడకడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ మాత్రం ఇలా చేసినప్పుడు చాలా బాగా వంకాయలు బాగా ఉడుకుతాయి. మసాలా అంతా వాటికి పెట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే ఒక 5 నిమిషాల తర్వాత అనమాట, మనం స్టార్టింగ్ నుంచి చూస్తే 5 నిమిషాల తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట నేను.
మిక్సీ జార్ ఉంది కదా దాంట్లోనే వాటర్ వేసి యాడ్ చేశాను అనమాట. వాటర్ మాత్రం కొద్దిగానే యాడ్ చేయండి. మరీ వాటర్ వేసారంటే అది వాటర్గా అయిపోతుంది అనమాట. గుత్తి వంకాయ కర్రీలాగా రాదు, మన హైదరాబాదీ మసాలా బయంగన్ లాగా రాదు అనమాట. ఎందుకంటే మనకి ఈజీగా ఉడికిపోతాయి వంకాయ అనేది. సో అందుకని వాటర్ తక్కువగానే యాడ్ చేయండి. ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు అయితే నేను యాడ్ చేశాను. మీరు స్టార్టింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అక్కడైనా యాడ్ చేసుకోండి లేదా ఇక్కడైనా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, చాలా బాగా మన కర్రీ అయితే ఉడుకుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము పుదీనా కరివేపాకు అయితే ఇక్కడ యాడ్ చేయండి. ఎందుకంటే మన మసాలా కర్రీ కాబట్టి పుదీనా అయితే కంపల్సరీ యాడ్ చేయండి, డైజెషన్ బాగా ఉంటుందన్నమాట. దీన్ని మెల్లగా కదపండి, మన వంకాయలు చితికిపోకుండా అనమాట, విడిపోకుండా మెల్లగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి మన కర్రీ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. ఫ్రెండ్స్ ఇక్కడ చివరగా వచ్చేసి చింతపండు రసం అనమాట. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసేసి చివరగా పోయండి. ఇలా పోయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది చేదు లేకుండా ఉంటుందన్నమాట. హైదరాబాద్లో దావత్లలో ఫంక్షన్లలో ఇలాగే ప్రిపేర్ చేస్తాను, నేను చూసాను అనమాట. అందుకనే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు చాలామంది ఏంటంటే మనం మసాలా పట్టేటప్పుడు దాంట్లో చింతపండు వేసి పట్టేసాం కదా, అలా పట్టడం వల్ల ఏంటంటే మనకి కొంచెం చేదు అనేది వస్తుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసి చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకు ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది అంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది అన్నమాట. చింతపండు పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు పడితే మనకు సరిపోతుంది, ఎక్కువ వద్దు. చివరగా మనమైతే కొత్తిమీర యాడ్ చేసేసి అనమాట. మన గుత్తి వంకాయ కర్రీ హైదరాబాదీ స్టైల్లో మసాలా బైంగన్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇక్కడ మసాలా బైంగన్కి కాంబినేషన్ ఉంటే మనకి రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి సూపర్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి బగారా రైస్లో తింటే మాత్రం అసలు అదిరిపోతుంది అనమాట, కిరాకు ఉంటుంది. సో ఇక్కడైతే నేను రైస్ వేసుకున్నాను, చూసారు కదా ఫ్రెండ్స్. మన గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా ఉడికిపోయింది అనమాట. వంకాయ కూర అది వేడిగా ఉన్నప్పుడే నేను తిన్నాను అనమాట. అది కలుపుతూ ఉంటే ఏంటంటే చెయ్యి కాలుతూ ఉండింది వంకాయది. అది మనం ఇలా తెంచగానే తెగుతుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి వంకాయ అనేది సూపర్ అయితే, టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఒకసారి ఈ స్టైల్లో మీరు ప్రిపేర్ చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్స్లో ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.